విష్ణుబాబు నేను అంత పెద్దడు అయిపోయినారు నువ్వు, విష్ణుబాబుకి ఎదురు తిరిగి మాట్లాడతావు నువ్వు, ఆయన క్వశ్చన్ చేస్తావని. సార్ మా ఇల్లు ఈపక్క సార్ అంటే మీ ఇంటికి తీసుకెళ్తాను, అసలు నేను ఇంటికి తీసుకెళ్తాను. ఇంత డైరెక్ట్గా స్నో అన్నని ఎక్స్పోజ్ చేసినా కూడా ఎందుకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు? నిజంగా డబ్బులు మన చేతుల్లో ఉంటే ఇండియాలో ఏమైనా చేయగలమా? ఒక మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి ఇంతమంది ఎందుకు కష్టపడుతున్నారు? డిసెంబర్లో మాది కన్నప్ప సినిమా వస్తుంది, మీరు మా సినిమా సూపర్ గా ఉంది, బంపర్ గా ఉంది అనేసి 3 వీడియోలు చేస్తే అప్పుడు మీ పైన ఈ ఫేక్ స్టేక్స్ మేము తీసేస్తాము అనేసి రిప్లై మెయిల్ గా లిటరల్లీ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చింది మనకి. కోట్లలో డీల్ చేసే వారికి చిన్న యూట్యూబర్తో పని ఏంటి? మన మెయిన్ గోల్ కింగ్ చంద్రహాసన్ అని సపోర్ట్ చేయడమే, అంటిల్ తన న్యాయం వైపు ఉన్నంత వరకే. మన తిరుపతిలో యూట్యూబే జీవితం అని 8 సంవత్సరాలు బిల్డ్ చేసుకున్న ఛానల్ సెకండ్లో లేపేస్తామంటున్న పెద్దవాళ్ళు. అసలు ఎవరి పెద్దవాళ్ళు? అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది, మళ్ళీ ఆ సోది ఎందుకులే. అసలు ఏంటి సోది అని తెలియకపోతే కింగ్ చంద్రహాస్ ఛానల్ని ఒకసారి చూడండి. కంగ్రాచులేషన్స్ ఫర్ 100K కింగ్. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే మెయిన్గా నేను 5 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా మన జనాలను. దానిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, చంద్రహాస్ పైన కేసు వేసిన శివబాలాజీ గారు వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ నౌ? స్టార్టింగ్లో కొన్ని ట్వీట్స్ రాగానే రిప్లై ఇస్తూ ఇట్స్ ఎ ఫాల్స్ నరేటివ్ అని చెప్పిన మంచు విష్ణు అన్న వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ నౌ? ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్, తోటి క్రియేటర్స్కి సపోర్ట్ చేయలేని వాళ్ళు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్. పోలీస్ ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నా కేసు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఫర్ లా పెద్దోళ్ళు డబ్బులు లేకుండా న్యాయం చేయలేకపోతున్నారా? మంచి విష్ణు గారి పాన్ క్లిప్స్ రిలీజ్ చేశానంట, ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట. ఉన్నది కదా మీకు హార్డ్ డిస్క్ తీస్తాను అంటే నాకు ముచ్చటగా ఉంది, నాకు CPU నచ్చింది, నేను తీసుకెళ్తాను. ఇన్ని కష్టాలు ఉన్న న్యాయం కోసమే పోరాడుతున్న కింగ్కి హ్యాండ్స్ ఆఫ్. మీరు ఎంత వీలైతే అంత కింగ్ చంద్రహాస్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. చేస్తారని అనుకుంటున్నా. వీలైనంత వరకు దీన్ని షేర్ చేసి హెల్ప్ చేయండి. నువ్వు వెళ్ళే దారి నీ గమ్యాన్ని చేరుస్తుంది.